జై గణేష్. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. అందరికీ నమస్తే. తిరుమలలో ఉద్యోగం రావడం, భగవంతునికి భక్తులకి సేవ చేయడం అనేది భగవంతుని యొక్క అనుగ్రహం. ఏ జన్మలో చేసిన పుణ్యము, దాని ఫలితంగా భగవంతుడు ఒక్కొక్కసారి ఏదో ఒక రూపంలో భక్తులకి, ఆయనకు, అందరికీ సేవ చేయడానికి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. చిత్తశుద్ధితో అక్కడ భగవంతుడు ఉన్నాడు, భగవంతునికి సేవ చేయాలి, భక్తులకు సేవ చేయాలి. మానవ సేవయే మాధవ సేవ. తిరుమలకు వచ్చే భక్తులు ఎంతో కష్టపడి వస్తారు. 5-6 సెకండ్లు, 10 సెకండ్లు భగవంతుని దర్శనం కోసం 10 గంటలు, 2 రోజులు, 3 రోజులు జర్నీ చేసి వస్తారు. మళ్ళీ అదే జర్నీ చేసి వెళ్తారు. కొందరు అయితే 10 రోజులు, 15 రోజులు కూడా జర్నీ చేస్తూనే ఉంటారు. ఆలయాలంతా చూసుకుంటూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఎంతో కష్టపడి వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకు సేవ చేస్తే నిజంగా భగవంతునికి సేవ చేసినట్లు. ఏమంటారు? ఒక్క భగవంతుడు మనసారా తృప్తి చెందాడు అనుకోండి, ఆ కార్యము ఎవరు చేశారా అనే దాన్ని బట్టి ఆ ఫలితం కూడా వాళ్ళకు కూడా వస్తుంది. ఒక భక్తుడు ఉన్న కండిషన్ల ప్రకారం చాలా ఇబ్బంది పడ్డాడు అనుకోండి, దాన్ని చూసి భగవంతుడు కూడా చాలా బాధపడతాడు. ఒక భక్తుడు చాలా సంతోషపడితే భగవంతుడు కూడా చాలా సంతోషపడతాడు. మనం చేసే పనులు భగవంతుడు మెచ్చే విధంగా ఉండాలి. ఎవరు మెచ్చుకుంటారా ఏమన్నది కాదు, అదంతా ఒక ఎత్తు. భగవంతుడు మెచ్చే విధంగా ఉండాలి. మనం చేస్తున్న పనులు బట్టి భగవంతుడే మెచ్చుకొని ఆయనకు పులకింపులు రావాలి. ఆ విధంగా మనము భగవంతునికి సేవ చేయాలి. ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా భక్తులు బాధపడతారు, పక్కన వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. ఆ మచ్చ ఎప్పటికీ చెదిరిపోదు. ఏమంటారు? మీరు ఎంతగానో మంచి చేస్తూనే ఉంటారు, కానీ భక్తులు సంతోషపడాల, ఇలా వచ్చి అలా వెళ్తా ఉండాలి. హాయిగా భగవంతుని దర్శనం చేసుకొని వాళ్ళ ఇంటికి చేరే విధంగా ఉండాలి. ఆ విధంగా చేయాల్సింది ఉంటుంది. సరేనా? అందరూ మంచిగా చేస్తూ ఉంటారు, మీరు మంచిగా చేస్తూ ఉంటారు, అందరూ చేస్తూ ఉంటారు. కానీ పొరపాట్లు అనేటివి సహజంగా అనుకోకుండా జరుగుతూనే ఉంటాయి. అది కామన్. ఎవరు ఆ సీట్లో కూర్చున్నా పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. గతంలో ఎవరెవరు కూర్చున్నారో అప్పుడు కూడా చాలా పొరపాట్లు జరిగే ఉంటాయి. భక్తులు ఇబ్బంది పడే ఉంటారు. అట్లా ఏమీ సాఫీగా హ్యాపీగా జరిగి ఉండదు. చిన్న సంస్థ ఏమి కాదు. టీటీడీ అంటే చిన్నది కాదు, చాలా పెద్దది. ప్రపంచంలోనే పెద్ద వాటిల్లో పెద్దది. అందరికీ తెలిసిందే. రోజుకు ఇటు అటుగా 1,00,000 మంది స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తున్నారంటే ఎంత పెద్ద వర్క్ చేయాల్సింది ఉంటుంది.
దాంట్లో తెలుసో తెలియకో చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి. ఎవరో లో స్థాయి వాళ్ళు ఎక్కడో టక్కున తప్పు చేస్తే అది ప్రాబ్లం అయితే, పై స్థాయి ఉన్న వాళ్ళని నిందించడం సరికాదు. సరేనా? ఈ సమాజము అలానే నిందిస్తూనే ఉంటుంది. అలా చేయమని పై స్థాయి వాళ్ళు ఎవరు చెప్పరు. ఎవరో దైవద్రోహులు, హిందూ ద్రోహులు, ఇలాంటి వాళ్ళు అలా చేస్తారు. భగవంతుడు మెచ్చేవాళ్ళు, భగవంతుడు ఉన్నారు నమ్మేవాళ్ళు ఎవరు అట్టడి పనులు చేయరు. ఏమంటారు? భగవంతుడు మనకిచ్చిన అవకాశాన్ని చిత్తశుద్ధితో భగవంతుడు మెచ్చే విధంగా చాలా చేయాల్సినవి ఉన్నాయి. అందులో మొదటిది ఫ్రీ దర్శనం టోకన్లు ఇచ్చే ప్రదేశాలు. మీకు తెలిసే ఉంటుంది, రాత్రి 2 గంటలకు ఇస్తారు అని. అవునా? రాత్రి 2 గంటలకు ఇస్తున్నారు అంటే భక్తులు ఆ టోకన్లను హ్యాపీగా తీసుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. నేను చెప్పేది రైటో రాంగో ఆ టోకన్ తీసుకొని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన వాళ్ళని మీరు అడిగి చూడండి. సరేనా? ఉదాహరణకు నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు తెలిసిన కాడికి. ప్లీజ్ అవగాహన చేసుకోండి. వాళ్ళ ఊరు అనుకోండి, విజయవాడ అనుకుందాం, చెన్నై, బెంగళూరు, ఏదో ఒకటి. ఒక 100, 150, 200, 500 కిలోమీటర్లు అనుకోండి. అందరికీ రిజర్వేషన్లు ఉంటాయని గ్యారంటీ లేదు కదా. ఒక సాధారణ భక్తుడు జనరల్ టికెట్ తీసుకుని ట్రైన్లో వస్తాడు. వచ్చినప్పుడు వచ్చేటప్పుడు సరిగా సీట్ ఉండదు. వాళ్ళ దగ్గర పెద్దగా అమౌంట్ కూడా ఉండదు, సాధారణ బీద భక్తులు. సరే, వాళ్ళతో పాటు ఆ భక్తుడితో పాటు ఒక 5-6 మంది కుటుంబ సభ్యులు, ముసలోళ్ళు ఉంటారు, పిల్లోళ్ళు కూడా ఉంటారు. అందరూ ఉంటారు. వయసు కుటుంబం అన్నాక అందరూ ఉంటారు. ఆ జనరల్ ట్రైన్లో లేదా రిజర్వేషన్ బస్సులో కూడా సీట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కెట్టకేళ్లకు తిరుపతికి చేరతారు. మోస్ట్లీ అందరూ 75% చాలామంది నైట్ జర్నీ చేస్తారు. లాంగ్ ఉన్న వాళ్ళు పొద్దున కల్లా తిరుపతి చేస్తారు. తిరుపతి చేరే తల్లికి రాత్రి టికెట్లు అవన్నీ అయిపోయింటాయి. ఒక్కసారి ఆలోచించండి. ఆ టికెట్లు పొందడం కోసము మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి? రాత్రి దాకా ఉండాలి. వాళ్ళకి చాలామందికి ఆ టికెట్ కోసం వచ్చిన వాళ్ళకి చాలామంది అకామిడేషన్ తీసుకోరు. మిడిల్ క్లాస్ వాళ్ళు, లో క్లాస్ వాళ్ళు, ఎవరైనా డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటారు. వాళ్ళ దర్జాన్ని వేరు. అన్నా కదా? సరే, ఆలోచించండి. వాళ్ళు అక్కడ శ్రీనివాసంలోను, విష్ణు నివాసంలోను, భూదేవి కాంప్లెక్స్లోను వాళ్ళు వచ్చిన పొద్దున్న నుంచి రాత్రి 10 దాకా వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉంటారు టికెట్ల కోసం. 10 గంటలకి టికెట్స్ ఇచ్చే కౌంటర్ ఓపెన్ చేస్తారు. వాళ్ళు లోపలికి వెళ్తారు. 10 నుంచి 2 గంటలకు టోకన్లు ఇస్తారు అంటే 4 గంటల సేపు క్యూలో ఉండాలి వాళ్ళు. 4 గంటల సేపు క్యూలో ఉండాలంటే రాత్రిపూట అందులో పేషెంట్లు ఉంటారు, ముద్దులు, ముసలి వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. ఎవరైనా కానీ, యుక్త వయసులో ఉన్నా కానీ, పెళ్ళి కాని పిల్లలైనా కానీ 4 గంటల సేపు నిలబడుకోవాలన్నా కుదరదు. ఆ టోకన్లు ఇచ్చే క్యూ లైన్లో కూర్చోవడానికి కుర్చీలు ఉండవు. కింద మట్టి, కాళ్ళ దుమ్ము ఉంటుంది.
నీట్గా పాలిష్ బండ క్లీన్ చేసి ఉండొచ్చు. ఆ క్యూ లైన్ అంత నీట్గా ఉంటుందని లేదు. ఆ క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి వాష్రూమ్ వచ్చింది అనుకోండి, వెనక్కి రాలేరు, ముందుకు పోలేరు, పక్కకు రాలేరు. సరే అలా ఎంత కష్టమో. ముసలోళ్ళు అయితే అదే చోట్ల అట్లా కూర్చొని ఉంటారు. కొందరికైతే కూర్చోవడానికి కూడా ఉండదు. ఆ క్యూ లైన్లో ఆ పిల్లలు సొమ్మచెల్లి పడిపోయింటారు, బ్యాగుల మీద తలకాయలు ఇట్లా వేసుకొని. ముసలోళ్ళు ఇట్లా వాలిపోయి ఉంటారు, ఏదో అరుచుకుంటూ ఉంటారు, పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు, వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు గమ్మున కూర్చోమని. వాళ్ళు మిడిల్ క్లాస్ లో క్లాస్ వాళ్ళు అంతే. అంటే వాళ్ళు తప్పు పట్టడం పెద్ద సహజంగా జరుగుతూ ఉండదు, వాళ్ళు అంతే అనకూడదు, తప్పు. కానీ సహజంగా పిల్లలు అన్నాక అల్లరి చేస్తూ ఉంటారు. అల్లరి చేస్తాను తల్లిదండ్రులు అటంటా ఉంటారు, తప్పదు. బుజ్జి కన్నా నాన్న అంటే ఎవరు వింటారు కదా, అర్థం చేసుకోవాలి మనం కూడా. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, నిద్ర వచ్చి పోతూ ఉంటారు. కొందరైతే ఆ బ్యాగులను ఒళ్ళుకు తగిలించుకొని అట్లే నుడుకొనే ఉంటారు. కొందరు ఆ బ్యాగుల మీద కూర్చుంటారు, ఆ బ్యాగులు ఆ మట్టిలోని బ్యాగ్ వేసుకొని పనుకో ఉంటారు. ఎంత అవస్థలంటే ఒక్కొక్క కొద్ది ఒక్కొక్క వింత, వెరైటీగా ఉంటాయి ఆ క్యూ లైన్లో. నీళ్ళు ఇచ్చే వాళ్ళు ఉండరు. షుగర్ పేషెంట్లు ఉంటారు, గంటకు వెళ్ళేసి రావాల్సింది ఉంటుంది. వాళ్లకు ఆ రాత్రి ఆ టోకన్ తీసుకొని బయటకు వచ్చే తలకి ఎటుగా టోకన్ ముందు పక్క ఉన్నా కూడా బయటికి రావడానికి 2:30. అంటే 10 గంటలకు క్యూ లైన్ ఓపెన్ చేస్తే టోకన్ క్యూ లైన్లోకి వెళ్ళి ఉండి టోకన్ తీసుకొని బయటికి రావాలంటే 4:30 గంట లేదా 5 గంటలు పడుతుంది. అవునా కదా? ఆ 2 గంటలు లేదా 3 గంటల వరకు నిద్ర ఉండదు. రాత్రి జర్నీ చేసిన వాళ్ళకు సగం నిద్రే. ఏదో పగులు కొంచెం నిద్రపోయి ఉంటారు. పగులు నిద్రపోతే సరిగ్గా నిద్ర రాదు కదా, అందరికీ తెలిసింది. పిల్లలు ముసుగులు అట్ట ఉంటే దానికైనా అల్లరి చేస్తూ ఉంటారు పిల్లలు, వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం, ఇది అదని ఎన్నో సమస్యలు. సరిగ్గా నిద్ర ఉండదు, సరిగ్గా కూడా తిండి కూడా ఉండదు. మన ఇంట్లో తిన్నట్టు కడుపు నిండు కూడా తినలేరు కొందరైతే తింటారు, బాగా తింటారు. దేవుడిచ్చిన డబ్బులు దేవుడి కోసం ఖర్చు పెడుతున్నామని బాగా ఖర్చు పెట్టుకొని తింటారు. చాలామంది చూసి డబ్బు ఖర్చు పెట్టుకుంటారు, తప్పదు అది. మిడిల్ క్లాస్ లో క్లాస్ వాళ్ళ సంపాదనలు అంతా భక్తితో దేవుడి కోసము వచ్చి చూసి డబ్బు ఖర్చు పెట్టుకొని వస్తున్నా అంటే ఒక్కొక్క రూపాయి దాని వాల్యూ ఎంత ఉంటుందో వాళ్ళకి తెలుసు. ఖర్చు పెట్టేటప్పుడు సంపాదించే వాళ్ళకి, కోట్లు ఉన్న వాళ్ళకి రూపాయల గురించి తెలియదు. రోజుకు 100 సంపాదించే వాళ్ళకే తెలుసు. నెలకి 50,000 సంపాదించే వాళ్ళకైనా రూపాయి లెక్క చూస్తూ ఉంటారు. అంత పని ఎందుకండి? కోట్ల కొద్ది ఆస్తున్న వాళ్ళు కూడా బేరాలు ఆడుతూ ఉంటారు. దిగినాక కూడా దీనికి ఇంత అని లెక్కలు చెప్తూ ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది, చాలా జరిగాయి. కోట్లు ఉన్న వాళ్ళు కూడా. కాబట్టి ఎవరు డబ్బు ఊరికనే ఖర్చు పెట్టలేరు. సరే, ఆ టోకెన్ తీసుకొని బయటికి రాగానే ఆ పిల్లలతోనూ వృద్ధులతోనూ అందరితో, ఎవరైనా కానీ యంగులో ఉన్న వాళ్ళందరూ నలుగురు వచ్చినా కూడా నలుగురు కూర్చొని టోకెన్ తీసుకొని వస్తారని గ్యారంటీ లేదు. ఏమంటే ఆ క్యూ లైన్లో ఒకరినొకరు ఆనుకొని ఉంటారు, నేను ముందు అని. ఎందుకంటే టికెట్ నాకు రాదేమో అని. అది ఒక కోట, అన్లిమిటెడ్ కాదు. వెనకల పోదాంలే, తోసుకొని పోయేవాళ్ళు ముందు పోనీలే అంటే వెనకల నాకు వస్తుందో రాదో అని ఒక బాధ. మళ్ళీ రాకపోతే రేపటిదాకా మళ్ళీ వెయిట్ చేయాలి. అవునా కదా? ఒకసారి ఆలోచించండి.
అట్లా ఎట్లాగైనా ఈ రాత్రి నేను టికెట్ పొందాల. కొందరికి రిజర్వేషన్ చేసుకో ఉంటారు. ముందు వస్తేనే వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చి ట్రైన్కో బస్కో ఎక్కేస్తారు రేపు రాత్రి. వాళ్ళకు ఒక ఆత్రం ఉంటుంది, వెళ్ళాలని ఒక టెన్షన్లు ఉంటాయి. ఇక్కడేం సిచ్యువేషన్లు ఇలా ఉంటాయి. అది ఆ టైమింగ్ని కొంచెం మార్చాలి. ఇంతకుముందు మనమే పొద్దున్న తెల్లారుజామున ఇచ్చేవాళ్ళు. అది తెలియదా మీకు? టీటీడీ ఎంప్లాయీస్కి అందరికీ తెలుసు. టోకన్స్ ఇచ్చే టైం, టోకన్ తీసుకొని బయటికి రాగానే మళ్ళీ 3 గంటలకల్లా బయట బస్సులు ఉంటాయి, ట్యాక్సీలు ఉంటాయి. వాటిని పట్టుకొని రూమ్ కోసం తిరుమలకు సర రావాలి. కొండ మీదకి వస్తారు ఆ టోకన్ పట్టుకొని. ఇంకా కంప్లీట్ పైకి వచ్చేలాగా తెల్లారుతుంది. ఎంత లేదన్నా 1.5 పడుతుంది. శ్రీనివాసంలో 3 గంటలకు బయలుదేరిన బస్సు ఎక్కాలి, లేకుంటే ట్యాక్సీ ఎక్కాలి, లగేజీ చెక్ చేసుకోవాలి. వెళ్ళిపోయే దగ్గర పైకి వచ్చే తల్లికి ఎంత లేదన్నా 1.5 ఈజీగా పడుతుంది. సిఆర్ఓ ఆఫీస్ కాడికి రావాలి అంటే 4:30 ఇటు అటుగా ఖచ్చితంగా అవుతుంది. 4-5 మధ్యలో వచ్చేస్తాం. ఆడ కౌంటర్ ఓపెన్ చేయగానే ఆ క్యూ లైన్ ఉంటుంది. అది కూడా 1 గంట పట్టచ్చు, 1.5 పట్టచ్చు, ఒకసారి అరగంట పట్టచ్చు, చెప్పలేం. ఆ ఉన్న భక్తులు సంఖ్యను బట్టి ఆ క్యూ లైన్ పెరుగుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత క్యూ లైన్ ఓపెన్ చేస్తే ఆ టికెట్ తీసుకున్నాక మెసేజ్ 10 నిమిషాలు ఒకసారి చూసుకుంటూ ఉండాలి. ఆ సిఆర్ఓ ఆఫీస్ కాడ చూస్తే ఏలబడిపోయింటారు పిల్లోళ్ళు, ముసలోళ్ళు, అంతా పెద్దోళ్ళు కూడా పడిపోయింటారు. ఏమంటే ఈ రాత్రి నిద్ర ఉండదు, గత రాత్రి జర్నీ చేస్తుంటారు, అది కూడా సగం నిద్రే. ఈ మాదిరిగా 2 రాత్రి నిద్ర లేకపోతే వాళ్ళంతా అలసిపోయి పడిపోయి ఉంటారు. అక్కడ ఏదో సాంబార్ అన్నం ఆ హోటల్స్లో దొరికేది తినేసి స్నానాలు చేస్తారు, లేకుంటే మెసేజ్ కోసం, రూమ్ కోసం ఉంటారు. ఒక్కోసారి రూమ్ మెసేజ్ 3 గంటలకు రావచ్చు, 6-7 గంటలు కూడా పట్టచ్చు. అవునా కదా? ఒకసారి మీరే ఆలోచించేయండి, సరేనా? కాబట్టి భక్తులకి వాళ్ళ కష్టాలను నేనేదో శాంపిల్స్ చెప్పాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటి కష్టపడి వస్తారు భగవంతుడు చూడడం కోసం. ఆ టైమింగ్ని మార్చాలి. నెక్స్ట్ వీడియోలో మనము ఎలా ఆ టోకన్స్ను ఇష్యూ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. అందరికీ ఓం నమో వెంకటేశాయ, జై శ్రీరామ్. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. భగవంతుడు మెచ్చే విధంగా మనము బతకాలి. భగవంతుడు, దైవం, దేవాలయాలు బాగుండాలి, అవి అభివృద్ధి చెందాలి, ప్రక్షాళన కావాలి, పవిత్రత రావాలి. అందరూ ప్రక్షాళన కావాలి తిరుమలలో అంటున్నారు. ప్రక్షాళన అనేది జరగాలి, పవిత్రత పెరగాలి, అభివృద్ధి చెందాలి. భక్తులు హాయిగా దర్శనం చేసుకొని వెళ్ళాలి. దాన్ని చూసి భగవంతుడు చాలా సంతోషపడాలి. భగవంతుడు మెచ్చే విధంగా మనం సేవ చేయగలగాలి. అప్పుడే ఈ అవకాశాన్ని భగవంతుడు ఇచ్చినందుకు మనం చిత్తశుద్ధితో చేయగలిగితే, అందరూ కలిసి చేస్తే చాలా బాగుంటుంది.
ఇప్పుడు జరిగిన ఘటనకి ఎంతోమంది ఎన్నెన్నో మాట్లాడుంటారు. వాళ్ళు నోర్లు మూయించాలి అంటే నెక్స్ట్ మనం ఏం చెయ్యాలా అనేది మనం ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ గతంలో ఉన్న కష్టాలను పెట్టిన ఆంక్షలు, కండిషన్స్ అవన్నీ తొలగించి ప్రక్షాళన చేసేసి కొత్తవి అభివృద్ధి భక్తులంతా హాయిగా భగవంతుడు మెచ్చే విధంగా అట్లా వచ్చి ఎట్లా చూసుకోమన్నట్టు. అసలు తిరుమలకి వచ్చినట్లే ఉండకూడదు, కష్టం ఉండకూడదు భక్తులకి. అట్లా మనం చేయొచ్చు, ఎంతో ఉంది చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఎలా టికెట్స్ ఇవ్వాలా భక్తులకి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. నమస్తే. ఇదంతా నేను చెప్దాం అనుకుంటున్నారా? భగవంతుడు నా ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఒక చెడు జరిగింది అని అంటే ఒక ఎంతో మంచి పనులు చేయాల్సింది ఉంది అని తెలియజేయడం కోసమే. ఒక కష్టము వచ్చింది అని అంటే ఏమని ఒకసారి ఆలోచించండి. ఎంతో ఎదుగుదలకు ప్లాన్లు వేసుకోవాలి. అవునా? చేయాల్సింది చాలా ఉంది. సాల్వ్ చేసుకుంటూ పోతా ఉంటే ఎదుగుతాం. ఇప్పుడున్న భక్తులకున్న కష్టాలు ఏంటియో మనం తెలుసుకుంటే అవి సాల్వ్ చేస్తే భగవంతుడు నిజంగా మెచ్చుకుంటాడు. వీటికి పెద్ద ఖర్చు ఏముండదు, ఒక చిన్న ఆర్డర్ అంతే చేయడానికి టీటీడీ ఎంప్లాయీస్ హ్యాపీగా చేస్తారు. రాత్రులు టోకన్లు ఇవ్వాలంటే ఇబ్బంది, కానీ పగులు టోకన్లు ఇవ్వడానికి ఏమి ఇబ్బంది? అంతే కదా. నమస్తే.